రెండవది రీసెంట్ గా ఒక కుటుంబంలో జరిగిన ఆ విషాదంలో దేవుని చిత్తం, ఏ బూమ్ ఇన్ డిస్గైజ్, అనగా మారువేషంలో వచ్చిన దీవెన. అది మనందరికీ వెదర్ కానీ ఒక బాలుడు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించు. మూడవది శ్రమలు అనేవి అసలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు చూద్దాం. దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. అందరూ ఒక హాఫ్ ఎన్ అవర్, దాదాపు ఒక అర్ధగంట సేపు ఆసక్తిగా వినండి, వాక్యం వినండి. ఆ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములను ఉన్నాయని, నీతిమంతులు అనబడిన వాడికి ఆపదలు రావని లేదు. అంతేకాదు వాటన్నిటిలో నుంచి ఉంది, అంతేగా కొన్నిటిలో నుంచి ఉందా. God delivers him from all of them. వాటన్నిటి నుంచి యెహోవా వారిని విడిపిస్తాడు. కొన్ని సమస్యలుగా He does not deliver from few problems, but God delivers us from all problems. That is the main thing here. అన్నిటి నుంచి విడిపిస్తాడు, కొన్నిటి నుంచి కాదని గమనించాలి. సమస్య అనేది మనకు సమస్య, అది దేవునికి సమస్య. కొంతమంది నాకు చిన్న రోగం ఉందండి ప్రార్థన చేయండి, చాలా పెద్ద రోగం అని అంటారు. సమస్య చిన్న సమస్య ఏంటి అంటారు, మాకు పెద్ద సమస్య అంటే ప్రార్థన చేయండి అంటారు. ఆ సమస్య చిన్నదా పెద్దదా అనేది మనకి. దేవునికి చిన్న సమస్య, పెద్ద సమస్య, చిన్న అనారోగ్యము, పెద్ద అనారోగ్యం అని ఉండదు. మీరు అనుకోవచ్చు, మీరు స్టేజ్ ఎక్కి బాగా చెప్తానంటే కబుర్లు పడ్డావు తెలుసుగా బాధ. నేను పడినంత పెద్ద అనారోగ్యము, పెద్ద సుదీర్ఘ కాలము దాదాపుగా చాలా మంది పడి ఉండకపోవచ్చు. నాకు 2003లో నేను అప్పటిగా 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్న అల్సర్ సర్జరీ చేసి నాకు తప్పు ఆపరేషన్ చేసి తప్పు కుట్టి వదిలేశాను. 10 సంవత్సరాలు వామిటింగ్ చేసుకున్నాను. ఎన్ని సంవత్సరాలమ్మా? ఏదన్నా ఒక రోజు వామిటింగ్స్ అవ్వకపోతే అది గ్రేట్. నాకు రివర్స్ ఇస్తా ఉంటుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక మార్గంలో ఒక ఫేమస్ సర్జన్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం, ఇండియా ఆఫ్రికా సిటీ చాలా ఇంటర్నేషనల్ ఫేమస్ సర్జన్. పెద్ద పెద్ద సర్జన్స్ కి ఆఫ్రికా పెట్టింది పేరు. ద ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది ఆఫ్రికాలోనే. డాక్టర్ క్రిస్టియన్ నీథలిన్ బెర్నార్డ్ అని ఒక ఆఫ్రికన్ పాస్టర్ గారి అబ్బాయి. ఆ డాక్టర్ గారు మొట్టమొదట మానవ గుండె మార్పిడి చేశారు. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ లెసన్ గుర్తుందమ్మా నీకు? ఈ పాప ఎవరంటే నేను షూట్ చేయడానికి జస్తాలో పిలిస్తే, సార్ నేను స్టూడెంట్ని, నా స్టూడెంట్, నీ స్టూడెంట్ అని చెప్పి గుర్తు చేసుకున్నాను. ఇట్లాగా 8th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నేను 2010 నుంచి 2020 ఆంధ్రప్రదేశ్లో అనేక డిజిగ్నేషన్స్ లో టీచర్ గా, లెక్చరర్ గా, ప్రిన్సిపల్ గా, ప్రొఫెసర్ గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఆయా లెవెల్స్ లో చేసుకుంటూ వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా మగపిల్లలు, ఆడపిల్లలు, నా కొలీగ్స్, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ గా నాకు తగ్గుతూ ఉంటారు. సరే మంచిది, ఆ పాపకి ఈ రోజు ఆ ధన్యత దొరికింది. ఈ ప్రోగ్రామ్ ని షూట్ చేయడానికి దేవుడు కూడా చూపించాడు. అయితే డాక్టర్ క్రిస్టియన్ ఈ లెసన్ వాళ్ళకే టీచ్ చేశాను. డాక్టర్ క్రిస్టియన్ నీథలిన్ బెర్నార్డ్ అని ఆయన మొట్టమొదటిగా గుండెను మార్పిడి చేసి ఆయన సక్సెస్ అయినటువంటి ఒక నమ్మకమైన క్రిస్టియన్ డాక్టర్, ఒక పాస్టర్ గారి అబ్బాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుంచి యెహోవా వారిని విడిపించును. అయితే ఇప్పుడు ఈ చిన్నబాబు విషయం ఎక్సెప్షనల్ కేసు. ఏం కేసు అది? ఆయన ప్రత్యేకంగా తన సన్నిధికి తీసుకోవాలనుకున్నాడు. ఎంతో ఇష్టమైన వారినే దగ్గరకు తీసుకుంటాం, అందరినీ తీసుకో. ఇప్పుడు ఏరియా దగ్గర పిలిచినట్లుగా నన్ను చాలా మంది పిలుస్తారు. నేను ముందుగానే వాళ్ళ వాతావరణం కానీ
గమనించి ఆ బ్రదర్ నాకు ఖాళీ లేదను, లేకపోతే ఇప్పుడు రాలేదను, ప్రభు అలాంటి వాళ్ళు తెలియదు. ఎలా పడితే అలాగా పిలిచి ఎందుకు పిలుస్తున్నారో ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళని పిలవకుండానే సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటాం. అలాగే ప్రభువు ప్రేమించు శిష్యుడని ఒక ఆయనకి పేరు ఉంది. ఆయన పేరేంటి? యోహాను. ఇదిగో 70 మంది ఆయన్ని సమీపంగా వెంబడిస్తే 70 మందిలో 12 మంది ఆయనకి బాగా సమీపస్తుంది. 12 మందిలో 3 పేతురు, యోహాను, యాకోబులు సమీపస్తులైతే ఆ 3లో ఒకడు యోహాను. అందరిలో చిన్నవాడు. శిష్యులందరూ యోహాను చిన్నవాడు. ఆయన పెళ్లికే యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో యేసు ప్రభు విజిట్ చేస్తే ఎవరి పెళ్లి? ఆ శిష్యుడైన యోహాను పెళ్లికి వెళ్ళాడు. అందరికంటే చిన్నవాడు, దేవునికి అతి సమీపంగా ఉండిన శిష్యుడు జాన్ ద డిసైపుల్, శిష్యుడైన యోహాను. దేవుడు ఆ బాబు పేరేంటమ్మా? అభిజ్ఞానం. అభిజ్ఞాని బాబు 5 సంవత్సరాలు. నాకు ఇట్లాగా చెప్పి చనిపోయిన పిల్లలు 2-3 తెలుసు. ఈ బాబుకి లాంగ్ బ్యాక్ నేను దేవుడి సన్నిధికి వెళ్తానని చెప్పి చనిపోయిన వాడు, 23వ కీర్తన అప్పచెప్పి చనిపోయిన పిల్లలు కొందరు ఇలా తెలుసు. దేవుడు ఆయా వయసుల వారిని ఎన్నుకొని తీసుకుంటాడు. అన్ని వయసుల వారిని, అన్ని మతాల నుంచి, అన్ని జాతుల నుంచి, అన్ని ప్రాంతముల నుంచి అందరినీ మొదటిగా శాంపుల్స్ గా ప్రథమ ఫలముగా దేవుడు ఆయన రాకడానికి ముందే తీసుకుంటాడు. అందరూ వృద్ధాప్యంలో పరలోకం వెళ్ళరు. అందరూ ఒకే ప్రాంతం నుంచి పరలోకం వెళ్ళరు. He selects from all over the world before his second coming. ఆయన రెండవ రాకడకు ముందే కొంత ఆయా ప్రకటన ముందే చెప్తాడు. ఆయా జాతుల వారు, ఆయా భాషలు మాట్లాడే వారిని సెలెక్ట్ చేసుకుంటారు. అనగా దేవుడి ఉద్దేశం అంటే అందరినీ ఒకే రకంగా ప్రేమించేవాడు దేవుడు. అయితే మొదటగా ప్రథమ ఫలముగా, క్రీస్తు తరువాత ఫలముగా దేవుడు ఎన్నుకుని కొందరిని ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. అబ్బా, ఏ విధంగా దేవుడు నన్ను మేఘాల నుంచి ఎత్తుకుని తీసుకెళ్తున్నట్లుగా కావలసిందని తండ్రికి చెప్పడం, ఇవన్నీ కూడా జీవముల దేవుడు మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన బయలుపరుచుకుంటున్నాడు. భూమి మీద 500 సంవత్సరాలు బ్రతికిన ఆ మనిషి చనిపోక తప్పదు. కానీ అంత శ్రేష్టమైన మరణం రావచ్చు, రాకపోవచ్చు. ద బెస్ట్ డెత్, శ్రేష్టమైన మరణం, రీచింగ్ టు గాడ్ డైరెక్ట్లీ బై ఫోర్సింగ్, ముందుగా చెప్పి మరి దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది భూమి మీద ఎన్ని నువ్వు ఆస్తులు ఇచ్చినా, చదువులు, పదవులు ఎన్ని ఇచ్చినా ఆ ధన్యత వచ్చేది కాదు. అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. అది దేవుడు ఇస్తేనే తప్ప అది ఎవరి వలన వచ్చే ధన్యత కాదు. జాగ్రత్తగా గమనిద్దాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటి నుంచి యెహోవా వారిని తప్పిస్తాడు. శోధన రాదని కాదు. కొరింథీ పత్రిక చెప్తా ఉంది, సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధన ఆయన నీకు రానివాడు. తల్లిదండ్రులు అనుకున్నారు కదా, ఎంచుకున్న ముందుగా గుర్తుపట్టలేదు. అది మన చేతిలో లేదు. దేవుని ప్రత్యేకత. ఇద్దరు తెలియగలవాడే, చదువుకున్నవాడే ఈజీగా గమనించవచ్చు. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఎవరు అడ్డుపడలేరు, అడ్డుపడకూడదు. కొన్ని విషయాలు మన చేతిలో లేదు. కొన్ని విషయాలు మనం దేవుని అడగడానికి కూడా వీలు. ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఆర్ యూనిక్ సెలక్షన్. అది ఒక ప్రత్యేకమైన ఎన్నిక. కనుక ఆ విషయంలో మనందరం దేవుడిని స్తుతించాల్సిందే. దేవుడు మనకి ఆ అభిజ్ఞానమా, అభిజ్ఞానం బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఒకసారి గమనించండి, మరొకసారి దేవుని స్తోత్రం చెప్తాం. మూడవసారి అందరం కూడా హల్లెలూయా. ఆయన అది చెప్పలేకపోయినప్పటికీ నీ బదులు నేను చెప్పేశాను. ఆయన కొంచెం మీరు లేపుతాం. ఓకే, రైట్. మనకి అది కూడా మంచిదే. ఓకే, సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధన నేను మీకు రానివ్వను. శోధనతో పాటు ఆయన తప్పించుకునే మార్గమును ఏర్పాటు చేయండి. ఒక శోధనతో తప్పించుకునే మార్గం ఒకటి ఉంటుంది. ఆ మార్గాన్ని కనుగొనగలిగిన కృప
మనము దేవుని దగ్గర అనుకూలంగా కనిపెట్టాలి. సహించగలిగిన దానికి ఎక్కువ శోధన రాలేదు. దేవుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తాన్ని స్వాధీనపరుచుకుంటా ఉన్నాడు. చాలా మంది అంటారు దేవుని దగ్గర నుంచి ఏదైనా సహాయం కావాలంటే, దేవుడు ప్రార్థన ఆలకించాలంటే చాలా హడావుడి చేసేయాలనుకుంటా, పెద్ద ప్రార్థన చేసేసేయాలి. మీటింగ్లు పెడతారు కదా, ₹1,00,000 ఖర్చు పెట్టి లైటింగ్స్ పెట్టి అప్పుడప్పుడు కాళ్ళ దగ్గర పెడతా ఉంటారు, తిరునాళ్ళని పెడతారు కొంతమంది. ఏంటమ్మా చిన్నప్పుడు తిరునాళ్ళని పెట్టేవారు తెలుసా మీకు? ఆ స్టేజ్ మీద ఏదో జరుగుతూ ఉందండి, కింద ఆ చెనక్కాయలు అనుకున్నాడు అమ్ముకుంటా ఉంటాడు, ఆ వెళ్ళిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. స్టేజ్ మీద డ్రామా కంపెనీ వాళ్ళు వాళ్ళ క్యాషల వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కింద జరిగే వ్యాపారం కొన్ని రకాల జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి తిరునాళ్ళు అని పేరు పెట్టేవాడు మన తెలుగు. ఏంటమ్మా అది? ఇప్పుడు ఇవి జరుగుతాయి కదా. కానీ దేవుడి సేవకు అయ్యేవి అక్కర్లేదు, చాలా చిన్నగా క్రమంగా ఇలా ఉంటే చాలు. ఇక్కడ నాకు నచ్చింది ఒకటే, మా అన్నగారు ఏలియా గారు, మరి సిస్టర్ గారి పేరయ్యా రూతమ్మ గారు. వీళ్ళని దేవుడు ఏం ప్రేమించాడో నాకు తెలియదు, కానీ చిన్నదే కానీ ఈ మెజర్మెంట్స్, ఈ సెట్టింగ్స్, ఏవేవి కింద ఎక్కడ పెట్టాలి, ఆ రెస్ట్ రూమ్ కానీ మిగతా ఆ లాంచ్ కానివ్వండి, నాకు అసలు చిన్నది అనిపించదు. వీళ్ళు ఈ కుటుంబం కొన్ని తరాలు కొంతమందిని ప్రభువులో నడిపించడానికి ఈ ప్లేస్ అన్ని విధాలుగా సరిపోదు. ఒక 100 మంది ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునేవారు ప్రశాంతంగా. ఒక మనిషి మారు మనసుకుని బాప్తిసం పొందడానికి కొన్ని రోజులు వచ్చి ఒక 10 మంది 20 మంది ఇక్కడ ఉండి కొన్ని రోజులు హాఫ్ ఫాస్టింగ్ తోనో అదే లిక్విడ్ ఫాస్టింగ్ తోనో ప్రేయర్ చేసుకుని హృదయాన్ని సిద్ధపరచుకొని వాక్యంలో ఎదిగి బాప్తిసం పొందడానికి వీలైతే పైన బాప్తిసం పుట్టి కూడా త్వరలో కడతాం కదా, ఆమేనండి, త్వరలో కడతాం. అన్ని ఇక్కడే అవుతాయి. ఈ బిల్డింగ్ మొత్తం క్రింద శరీర సంబంధమైన ఆహారం తింటాం, పైన ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకోవడం, పైకి వెళ్ళి బాప్తిసం తీసుకోవడం, చక్కగా మీ ఇళ్ళకి వెళ్ళి ఆత్మలో ఎదగడం చాలు. ఒక అద్దినట్లుగా మరి స్థలం ఎంతో నాకు తెలియదు కానీ చాలు. మిక్కిలి కొంచెమైనను దీని ద్వారా నిజంగా దేవుడు అన్ని విధాలుగా దీవిస్తే కొన్ని వేల మందిని, సంవత్సరానికి కొన్ని వేల మంది చొప్పున కొన్ని లక్షల మందిని తన జీవిత కాలంలో కొన్ని మిలియన్ మంది, 1 మిలియన్ పీపుల్ కూడా ఇక్కడ తరలించేయచ్చు. అది విశేషమేమి కాదు. మనమందరం ఏక మనసు కలిగి ప్రార్థించాలి, ఏకాత్మ కలిగి ప్రార్థించాలి. మానవ ఉద్దేశం ఏంటంటే, ఈ క్రిస్మస్ చేసుకోవడం గల కారణం ఏంటంటే, మనుషులందరికీ కలుగబో సంతోషకరమైన స్వార్థవాదం. ఏమర్థమానం ఉంది? లోకా సువార్త 2వ అధ్యాయం 3వ వాక్యం గాబ్రియేలు దూత వచ్చి చెప్తా ఉంది. మత్తయి సువార్తలోనేమో జ్ఞానులు వచ్చి దేవుని ఆరాధించిన విషయం రాస్తే, లోకా సువార్తలో సామాన్యులు, గొర్రెల కాపరులు, షెపర్డ్స్, గొర్రెల కాపరులు వచ్చి దేవుని ఆరాధించిన విషయం రాయబడింది. ఆ 2వ అధ్యాయంలో వచనం చూడడం ఒకసారి, వచనం చెప్పాలి. 2వ అధ్యాయం 10వ వచనం, అయితే ఆ దూత భయపడకూడదు, ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తాను. ఎస్, దావీదు పట్టణం ముందు నేను మీకు రక్షకుడు పుట్టాడు. ఈయన ప్రభు, దావీదు పట్టణం ముందు పుట్టిన యేసే ప్రభువైన క్రీస్తు, అనగా అభిషేకుడైన నిర్ణయించబడిన రాబో ప్రవక్త, ఎలోహీలో ఉన్నటువంటి త్రిత్వంలో ఒకడైన క్రీస్తు. ఈయన దావీదు పట్టణంలో జన్మించాడు. ఎందుకు వచ్చాడు ఈయన? రావాల్సినంత అవసరం వచ్చిందంటే ఆయన రాకపోతే విమోచన అనేది లేదు. బ్రదర్, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడు యెహోవా
దేవుడైన యెహోవా మన దిక్కుదేవి చూశాడు. అనేక తరముల నుంచి వారు చేస్తున్న ప్రార్థన, ఆదాము మొదలుకొని, ఆదికాండం మొదలుకొని, ఆదాము చేయబడిన వాగ్దానం మొదలుకొని, యెషయా 9:6 మొదలుకొని, కన్యక గర్భవతి కుమారుడు కనాలని ఎదురు చూస్తూ, స్త్రీ సంతానంగా వచ్చి ఆయన సర్పం యొక్క తలను చితకదొక్కాలని ఎదురు చూస్తూ, రాబోతున్న ప్రవక్త ఉన్నాడు, ఆయనను మీరు నన్ను ఎదిరించినట్లుగా ఎదిరించకూడదు అని మోషే చెప్పిన ఆ ప్రవక్త ఒలీవల కొండపై అడుగుపెట్టి, ఒలీవల కొండ తూర్పుకు ఎడమకు, తూర్పు కడుమలకు చీలిపోయేటట్లు చేసి మహాయుద్ధాన్ని కొనసాగించబోయే మెస్సయ్య, ఇజ్రాయేలు ఎదురు చూస్తున్న ఆ గొప్ప క్రీస్తు రానే వచ్చాడు. దేవుడైన యెహోవా ఎదురు చూస్తున్న వారి దిక్కు చూశాడు. దావీదు పట్టణం ఆయన క్రీస్తు రూపమై వచ్చాడు. ఎవరు వచ్చారండి? దేవుడైన యెహోవాయే క్రీస్తు రూపమై దావీదు పట్టణమునకు వచ్చాడు. అంటానికి ఆధారం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చెప్తా ఉంది. అయ్యా మాకు తండ్రిని చూపించు, నువ్వు కుమారుని కుమారుని అన్నావు. హూ ఇస్ ద ఫాదర్ అండ్ హూ ఇస్ ద సన్? కుమారుడు ఎవరు, తండ్రి ఎవరు అని అడిగితే డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను నా తండ్రి ఒకటే, నేను తండ్రి ఒకటే. అదే మాట కొలస్సీ పత్రిక 1:15 వచ్చి చెప్తారు చూడండి. కొలస్సీ పత్రిక, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. He is the image of invisible God and origin of the entire creation, or generator of the entire creation, or etymology of the total creation. ఆయన అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపం. అంటే యెహోవా దేవుని యొక్క సంపూర్ణ స్వరూపము యేసుక్రీస్తే. ఆయనే క్రీస్తు అని 10:30 చెప్తా ఉంది యోహాను సువార్త. ఆయనే దావీదు పట్టణంలో జన్మించాడు. ఆయనే సమస్త పాపములను, శాపములను, బాధను, సమస్త విధమైన రోగాన్ని తొలగించడానికి, తీసేయడానికి ప్రత్యక్షంగా he ascended from heaven, పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన పరలోకం నుంచి మనకు అనుగ్రహించబడిన జీవాహారం. He is the bread of life and the water of life. జీవాహారము, జీవజలము నేనే చెప్పాడు. ఏమిటా జీవజలం? తాను పంపిన క్రీస్తునందు విశ్వసించుటే ఆ జీవజలాన్ని సేవించుతాడు. ఆ క్రీస్తు నామాన్ని నమ్ముడే జీవాహారాన్ని తినడం. చాలా మంది క్రైస్తవ్యం అంటే ఒక విశ్వాస యాత్ర అన్నట్లుగా కాకుండా దానికి ఏదేదో కలిపేసి అనవసరమైనది, పనికిమాలినది మషారాల్లా కలిపి, నువ్వు అలా చేస్తే దేవుడిని ప్రార్థించాడు, ఇలా చేస్తే ప్రార్థించాడు, నువ్వు ఎగిరెగిరి వెళ్తే లేదంటావు, అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి. ఇప్పుడు ఉన్నదైతే నీకు చాలదని మనుషులను, విశ్వాసులను భయపెట్టి విశ్వాసమునకు అనవసరమైన వాటిని కలిపి నిర్మలమైన విశ్వాసాన్ని చెడగొడుతూ వాళ్ళు ఏదో గొప్ప భక్తి చేస్తున్నామని ఫీల్ అవుతా ఉన్నారు. ఏం చేస్తున్నామమ్మా? నీవు నమ్మిన విశ్వాసం చాలు. నువ్వు చేస్తున్న ఎలా ఉద్దామైన ప్రార్థన కదా, పావు గంట, అరగంట ప్రశాంతంగా చేసుకున్నావు కాబట్టి ఆ ప్రార్థనతో ఎంత విషయాన్నైనా సాధించగలుగుతాడమ్మా. సాధన ఏమంటే వచ్చి నేను అరగంట చేసావు ప్రార్థన చాలు, మొత్తం సంసారం నాశనం చేసేసుకో. ఏం చేసేసుకో? చాలా మంది ఏం నేర్పిస్తున్నారంటే ప్రార్థనా జీవితం అంటే వ్యక్తిగత జీవితాన్ని డిస్టర్బ్ చేసేసుకో, నిద్రపోకూడదు, టైంకి భోజనం చేయకూడదు, కుటుంబ వ్యవస్థను డిస్టర్బ్ చేసేసుకోండి, అప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు అని సాతాను కుటుంబ వ్యవస్థ మీద పడి పీల్చుకు తింటున్నాడు,
కుటుంబ వ్యవస్థలను నాశనం చేస్తారు. ఎందుకంటే దేవుడు భూమి మీద మొట్టమొదటిగా తయారు చేసినటువంటి సిస్టమ్ ఫ్యామిలీ సిస్టమ్, కుటుంబ వ్యవస్థ. ఏంటంటే ఆ కుటుంబ వ్యవస్థ అంటే సాధారణ ఇష్టం. ఒక కుటుంబంలో బ్రతికినాడు ఓర్చుకోవడం, ఏదో ఒక రకంగా కుటుంబాన్ని డిస్టర్బ్ చేశారు. తల్లిని ఉదారి, తండ్రిని ఉదారి, పిల్లలను ఉదారి చేసేస్తే అప్పుడు వాడికి నెమ్మది, వాడిని ఎక్కడనుకోండి. కానీ తాత్కాలికంగా దుస్తులకు విజయము కొంతకాలము మట్టుకు వస్తుంది. తర్వాత వాడు ఓడిపోతాడు. వాడిని పంచన చేరి వాడు చెప్పినట్లు నాశనం చేసిన వాడిని నశించిపోతారు. దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఫలిస్తారు. మనోళ్ళు వాడు ఏదైనా కోల్పోయినా అంతకు రెండంతలు వేరే రూపంలో వాళ్ళని దేవుడు తిరిగి ఇచ్చారు. ఆయన ఇవ్వలేదంటూ ఏది లేదు. నేను ఒక విషయం చెప్పాను మీకు. నాకు తెలిసిన స్నేహితుడు ఒక ఆయన ఒక కుమారుడిని ఒక కుమారుని అడాప్ట్ చేసుకుని మంచిగా ఉండే కుటుంబం, చాలా సంతోషంగా ఉన్నారు. ఒక సమయంలో అడాప్షన్ గురించి మేము మాట్లాడుతుంటే ఆ పిల్ల అడాప్ట్ చేసుకున్న పాప దూర బంధువు కానీ ఆ పెదనాన్న ఉంటాడు కానీ సెమీలానే ఉంటుంది. ఆ పిల్ల బాగా జరుగుతుంది. అడాప్షన్ గురించి మేము డిస్కస్ చేస్తూ ఏమన్నది తర్వాత ఆ పిల్ల మాట్లాడాలి కదా అనేది అలాగా లోపడి అని నేను అన్నాను. అడాప్షన్ అంటే విలువైన తెలుసాను. దావీదు వంశానికి యేసు ప్రభు అడాప్షన్స్ అంటే దత్త కుమారుడు కదా. ఆయన దావీదు వంశమున పుట్టాడు, కానీ పరలోకం నుంచి వచ్చిన దైవ కుమారుడు. ఆయన అడాప్టెడ్. దేవుడు సర్వలోకానికి రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఆ కుమారుడు వంశము దావీదు కానీ ఆయన దత్త పుత్రుడై పరలోక సంతానమై దావీదు వంశాన్ని ఉద్ధరించాడు. దావీదు పట్టణంలో జన్మించాడు. మనందరికీ విమోచకుడై మనకి ఆనందాన్ని కలుగజేశాడు. సంతోషమే సంగీతమే యేసు నెరిగిన సంతోషమే మనసు మారిన సంగీతమే సంతోషమే క్రీస్తును ప్రేమించి క్రీస్తునందు విశ్వసించిన వారికి ఎప్పుడు క్రీస్తు వాక్యమును క్రీస్తు ప్రేమను ధ్యానిస్తే అప్పుడే క్రిస్మస్ రాదు. క్రీస్తు అయిన వారికి ఏదైనా ఒక మీటింగ్ పెట్టి లైటింగ్ పెట్టి అడవుడు చేస్తే గంట క్రిస్మస్, ఆ తర్వాత వాడి క్రిస్మస్ ఏమి ఉండదు. సహోదరుడా, నిత్య క్రిస్మస్, నిత్య పండుగ, నిత్య ఆనందం నీ తల మీద రావాలంటే ఆ తలలో క్రీస్తు యేసు నామాన్ని అంగీకరించి ఆ నామానికి ప్రతి విధమైనటువంటి ఆధారంగా ఉన్న వాక్యాన్ని నువ్వు ప్రేమించి ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించడం అంటే నేను పెద్ద తపస్సులు చేసి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి తల కిందలుగా తపస్సులు చేయక్కర్లేదు. ధ్యానించడం అంటే క్రీస్తుని మనసులో ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్తుతించు.
ఆ వాక్యంలో నీకు గుర్తున్నంత వరకు ఒకసారి నెమరు వేసుకోవటమే తప్ప ప్రతిదానికి ఏదో ఏదో గొప్ప గొప్పగా పెద్ద పెద్ద శక్తికి మించి ఊహకు మించి ఆలోచించొద్దు. నీకు కలిగి ఉన్నది ఎక్కువ, నీకు కలిగి ఉన్న కొంచెం విశ్వాసం ఉందా, నీకు తెలిసిన కొంచెం వాక్యం మీద దేవుని దీవెన నిలబెట్టి నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. ఇదిగో యేసుక్రీస్తు పుట్టక ముందు పరలోకం నుంచి ఇదే గబ్రియేలు దూత వచ్చి, ముగ్గురు దేవదూతలు ఉన్నారండి, ప్రధాన దూతలు అంటారు వాళ్ళు బైబిల్లో. ఒకరు గబ్రియేలు, రెండవ వాడు మిఖాయేలు, మూడవ వ్యక్తి పేరు లూసిఫర్, నాలుగవ వ్యక్తి అంటారు కానీ రఫాయేలు. కానీ ఈ బైబిల్ గ్రంథంలో మనకి 7 కానీ నాన్ కెమికల్ బుక్స్ ఉన్న 80 గ్రంథాల కథలు ఈ బైబిల్లో ఉంటారు. కానీ మనకి అదంతా అనవసరం. కొంతమంది 5 ప్రధాన దూతలు, 7 ప్రధాన దూతలు, ఈ ఊహా సిద్ధాంతాలకు వెళ్ళకూడదు, వెళ్ళవద్దు. 3 ప్రధాన దూతలు. ఒకరు లూసిఫర్ త్రోసివేయబడ్డాడు దేవుడి మీద తిరుగుబాటు చేసి. ఆల్ ఆఫ్ దెమ్ తెలుసు కదమ్మా. లూసిఫర్ అంటే తప్పేం కాదు, మాకు తెలిసిన పాస్టర్ గారి పేరే లూసిఫర్. ఆయన మన భీమవరం దగ్గర ఉంటాడు, బ్రదర్ చాలా మంచిది. లూసిఫర్ అంటే వెలిగేటి వాటిని మంచి ఉద్దేశం, మంచి పేరు పెట్టుకున్నాడు దేవుడు. ఆయన ఆ వెలిగే కుమారుడు. ఉంటారు కదా, నల్లగా ఉంటే నల్లవాడని ముద్దుగా పిలుచుకుంటారు తల్లిదండ్రులు, పుట్టోడా అంటారు. తల్లిదండ్రులు ఎందుకు పిలుస్తారు? ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి అది దారి అంతే. ఒక ఆయన బక్కయ్య అని పిలుచుకునేవాడు, ఆ అబ్బాయి అందరూ ఆడే ఆడుకోవడం ఉంటాడు. ఆయన ఎంత ముద్దు చేసేవాడు ఆయన. కారణం ఆయనకి తండ్రి తన పిల్లల మీద జాలి పడినట్లుగా యెహోవా తన ఎడల భయభక్తులు గల వారి ఎడల జాలి. దేవుని ప్రేమ ఉన్నతమైనది, అది మానవ కొలతలను బట్టి పోయేది కాదు. నీకేదో తెలియదని, నీకు కొంచెమే తెలుసని నిన్నేమో తక్కువ దీవించిన దేవుడు. అందరూ గమనించండి, చాలా మందికి సాధారణ ట్యాబ్లెట్ ఏంటంటే నిన్ను దీవించడం. అయినా ఈ విషయంలో నీకు జవాబు ఇవ్వడం, ఇప్పుడు నీకు కార్యం చేయడు. ఎందుకంటే నువ్వు గొప్ప భక్తులు కాదు, నీకేదో తెలియదు కనుక నీకు దేవుడు చేయడం భ్రమపరుస్తాడు. నమ్మకం ఏదో తెలుసని దీవించేవాడు దేవుడు కాదు. ఏదో గొప్ప వ్యక్తులు అని దగ్గరకు వచ్చి దేవుడు నిన్ను దీవించడం కానీ కేవలం ఆయన కుమారుడులో ఇచ్చినటువంటి ఆ ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తమును బట్టి ఆయన ఎంత అమాయకుడైనా దీవిస్తాడు, ఎంత తెలివి తక్కువ మనుషులైనా దీవిస్తాడు, ఎంత అందహీనుడైనా ఆయన దీవించడానికి వెనుకాడు. అసలు వాళ్ళెందుకు దీవిస్తాడు? బైబిల్లో మాట ఉంది, జ్ఞానము కలిగి ఉన్నంత మాత్రము చేత అన్నము దొరకదు. ఈ మాట నాకు బాగా అనుభవం. ఈ మాట నా జీవితం. జ్ఞానము కలిగి ఉన్నంత మాత్రము చేత అన్నము దొరకదు. అదే సామెతల గ్రంథం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నరుల కష్టార్జితము చేత అది అధికము కాదు. మన అన్నగారు చక్కటి టైనింగ్ చర్చ్ బిల్డింగ్ కట్టాడు. ఆయన అనుకుంటాడు ఇది యోగులే చిన్నది కట్టారు అనుకుంటాడు, కానీ బాలాడు చూసినప్పుడు చాలా సంతోషపడుతున్నాను. ఒక మంచి అచీవ్మెంట్ చేశాడు, ఒక మంచి పిల్లల్ని గ్రాడ్యుయేట్ చేశాడు, చక్కటి పరిచయం. సాధారణంగా ఏమంటాడు, ఆ గ్రాడ్యుయేట్ చేస్తే సరిపోద్దా, ఇంకోటి చేయాలి, ఇది కడితే సరిపోద్దా, ఇంకోటి కట్టాలి. వాడు ఏదో ఒకటి మనకి టాబ్లెట్ వేసి మన అసంతృప్తి, అననుకూలత, బాధలో పెడుతూ ఉంటాడు. ఆత్మఫలం ఏమనగా మొదటిది ప్రేమ, రెండవది సంతోషము. దేని బట్టి సంతోషించాలి చెప్పండి. మనకి ఎఫ్ఎస్సి 4:4 ఫిలిప్పి 4:4 సార్ ఫిలిప్పి 4:4 పరిచయం కంఠం వాక్యం సండే స్కూల్ పిల్లలకు తెలిసింది. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తాను, rejoice in the Lord always, and again I say rejoice. కోరసం తీసు అది ఇప్పుడు పాడు తక్కలేదు. ఫిలిప్పి 4:4 ప్రభువునందు ఆనందించండి. ఆత్మఫలం ఏమనగా మొదటిది ప్రేమ, రెండవది సంతోషం, మూడవది సమాధానం. ప్రేమ కలిగి ఉంటాం కానీ సంతోషం ఉండవు. ఏదో ఒకటి పెట్టి సాధారణం సంతోషాన్ని దొంగిలిస్తా ఉంటాడు. నీకు ఎలా ఉంది కానీ అలా లేదు, ఎలాగైంది కానీ ఇంకా అలా అవ్వాల్సింది, ఎంతవరకే జరిగింది ఇంకో కొంత జరగాల్సింది, అలా ఎంత జరిగినా సాధారణ తృప్తి లేని మాటలు చెప్తానే. మనం చేయాల్సింది ఏంటంటే, సాధారణ ఇప్పటి వరకు దేవుడు నాకు ఇచ్చిన వాటిలో దేనికి నేను అర్హుడను,
ఇప్పటికి నాకు దేవుడు ఇచ్చిన అంతా కూడా ఎక్కువే. ఇప్పటి వరకు నాకు దేవుడు ఏమైనా ఇచ్చాడు, అవన్నీ ఎక్కువే ఇచ్చాడు. ఇంకా ఏదో ఇవ్వలేదని నేను అన్నాడు దేవుని బాధ పెట్ట లేదు. కానీ ఇప్పటి వరకు ఇంతవరకు నాకు ఇలా ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అయితే చెల్లిస్తాను అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు వాడు మన వద్ద నుండి పారిపోతాడు తప్ప, ఎప్పుడైతే వాడి మాటని మనం దిగాలుగా విచారణ ఉండడం స్టార్ట్ చేస్తామో వాడు ఇంకా అంతరంగంలో చోటు చేసుకుని బలపడిపోతాడు. కనుక అపవాదికి చోటు ఇవ్వద్దు. ప్రేమ లేనితనంతో కానీ సంతోషం లేని పరిస్థితితో కానీ do not give space to evil one. Do not yield to the evil one. అపవాదికి చోటు ఇవ్వవద్దని నేను వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభప్రమాణం ఏంటంటే దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఇంకా ఆలోచించాల్సింది లేదు, బాధపడవలసింది లేదు. ఎందుకు? ఏ వాగ్దానం అయితే అప్పటికి దాదాపుగా 4000 సంవత్సరాల నుంచి చేయబడిందో. 2000 సంవత్సరాల నుంచి అండి. ఇదిగో నీకు స్త్రీకి ఆమె సంతానానికి నీ సంతానం వైరం కలుగు చేస్తానని ఆదికాండము 3:15 వాగ్దానం చేసి అప్పటికి 4000 సంవత్సరాలు. ప్రవక్తలు దేవుని ప్రజలు 2000 సంవత్సరాలు చేస్తున్నారు. అప్పటికి అరౌండ్ 4000 years, 4000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాగ్దానం రానే వచ్చింది. ఈ వాగ్దానం దేవుడు శిలువలో మన కొరకు నెరవేర్చి సంపూర్ణంగా నెరవేర్చి ఈ ఆనందాన్ని ఇచ్చాడు. ఈ ఆనందం ఈ చర్చ్ బిల్డింగ్ అయినా, సండే స్కూల్స్ అయినా, సెమీ క్రిస్మస్ అయినా, క్రిస్మస్ అయినా, పబ్లిక్ మీటింగ్స్ అయినా, ఉపవాస కూడికలైన దేవుడు క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానములన్నీ నెరవేర్చి మనకి మరణములు చేయించిన జయయేసై పునరుద్ధానం ద్వారా నిత్యరాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, కన్యక గర్భమున పశువుల శాలలు అనగా సత్రములో స్థలము లేనందున పశువుల శాలలో ఆయన్ని పునరుద్ధరించారు. ఎందుకంటే ఏ స్థలంలో ఆయన పుట్టాడు కరెక్ట్గా రాయలేదు, ఏ డేట్ లో పుట్టాడు కరెక్ట్గా రాయలేదు అని మీరు అడిగితే నేను చెప్తాను. ఏంటంటే స్థలాన్ని కనుక కరెక్ట్గా రాస్తే మనుషుడు ఏం చేస్తాడు, అక్కడ విగ్రహం పెట్టి అక్కడ గోడుగుడ్లు కొట్టించడం, కొబ్బరికాయలు కొట్టించడం స్టార్ట్ చేస్తాడు కదా. ఆ తారీఖు కనుక కరెక్ట్గా రాసేటటువంటి దేవుడు ఇక ఆ తారీఖుని ఆపరేషన్ చేయించుకోవడం, కొంతమంది ఉన్న ప్రోగ్రామ్స్ లేని ప్రోగ్రామ్స్ ఆ తారీఖుని పెట్టుకోవడం, అది ఒక విగ్రహాలుగా చేస్తారు తప్ప దాన్ని ఆత్మ సంబంధమైన దినముగా మనుషులు గుర్తించరు. కనుక ఆ స్థలాన్ని ఆ తారీఖును దేవుడు కొంత మరుగుపరిచాడు, పూర్తిగా మరుగు చేయలేదు. 8వ తారీఖున ఆయన సున్నతి చేయడానికి తీసుకెళ్ళిన నా యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ చూడండి. క్రిస్మస్ అండ్ క్యాలెండర్ అనే ప్రోగ్రామ్ ని నిన్నే అప్లోడ్ చేశాను నేను ఉదయాన్ని. అది మీరు చూడండి, ఆ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు. కనుక మొట్టమొదటి క్యాలెండర్ ఇదిగో క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటి క్యాలెండర్ 520లో డెన్నిస్ ద లిటిల్ అనబడినటువంటి క్రైస్తవ మ్యాథమెటిషియన్, థియోలోజియన్, బైబిల్ పండితుడు, మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్, ఖగోళ శాస్త్రజ్ఞుడైన డెన్నిస్ ద లిటిల్ అనేటువంటి రోమన్ సిటిజన్ మొట్టమొదటిగా ఒక క్యాలెండర్ కి ఆ సీజర్ అగస్టస్ తయారు చేసిన క్యాలెండర్ కి క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని ఏర్పాటు చేసి అక్కడ నుంచి చరిత్ర కౌంటింగ్ కి
ఆయన చరిత్ర రైట్ మొదలు పెడితే ఆయన తర్వాత వాళ్ళందరూ ఆ ఇన్సిడెంట్ నుంచి జరిగిన వాటిని క్రీస్తుకు శకమని, ఆ ఇన్సిడెంట్ కి ఏ ఇన్సిడెంట్ క్రీస్తు యేసును మందిరములకు తీసుకెళ్లి పుట్టిన 8వ దినమున ఆయనకు పేరు పెట్టి సున్నతి చేయించిన ఆ దినమునకు ముందు జరిగినవి క్రీస్తు పూర్వమని, ఆ రోజునకు తర్వాత జరిగినవి క్రీస్తు శకమని ఏర్పాటు చేసి అక్కడ నుంచి చరిత్రలో బీసీ అండ్ ఏబి అని ఏర్పాటు చేసింది. అది క్రైస్తవ బిడ్డ చేసింది. దేవుని జ్ఞానంతో నింపబడిన థియోలాజియన్, ఒక దైవ వాక్య తత్వవేత్త దాన్ని తయారు చేశాడు. ప్రతిదీ ఈ లోకంలో ఏ సైంటిఫిక్ ఇన్వెన్షన్ వచ్చినా అది దేవుని ప్రజల వల్ల, దేవుని ప్రేరేపణతో వచ్చింది తప్ప there is nothing achievement and advancement or invention or discovery out of God. దేవునికి బయట, దేవుని ప్రత్యక్షత లేకుండా జరిగినటువంటి డిస్కవరీ కానీ, ఇన్వెన్షన్ కానీ, ఏ విధమైనటువంటి అచీవ్మెంట్ కానీ, అడ్వాన్స్మెంట్ కానీ సృష్టిలో లేనే లేదు అని తెలుసుకోవడానికి ఈ క్రిస్మస్ చేస్తా ఉన్నాం. కనుక ఆది నుంచి మనుషులు ఉద్దేశించింది ఒకటే. ఒకసారి యోబు గ్రంథానికి మనం వస్తే 2 మాటలు చూసుకుని ముగిద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. మనుషులు ఆది నుంచి ఏమి బాధపడ్డారు, ఏమి ఆశించారు, ఏమి ఆలోచించారు, వాగ్దానం చేయబడిన తరువాత సైతం మా ఇద్దరి మీద చెయ్యి ఉంచగలిగిన మధ్యవర్తి నాకు లేడు. యోబు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను దోషినై శిక్ష తెచ్చుకుండొచ్చు, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను దోషినై శిక్ష తెచ్చుకుంటే మానవుడు దోషే, పాపం లేకుండా జన్మించిన వాడు జీవిస్తున్న నరుడు లేడని నాకు తెలుసు. అయితే ఈ శిక్షకు తగిన దోషం నేను చేసినట్టు నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నా దోషాన్ని బట్టి ఈ శిక్ష వచ్చినా దేవుడు పరిశుద్ధుడు, నేను ఆయనతో మాట్లాడి సమాధానం పరచలేదు, ఆయన పిలవలేదు, నాకు ఎందుకు సహాయం చేయలేవు, డిమాండ్ చేయలేదు, నేను బతిమలాడుకోవడం తప్ప ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన మహిమతో ఉన్నాడు, నేను మంటితో కురుపుల్లో బూడిదలో ఉన్నాను. మా ఇద్దరి మధ్యలో చెయ్యి వేసి సమాధానపరచగలిగిన సమాధానకర్త మధ్యవర్తి ఒకరికి ఎంత బాగుందనుకున్నాడు. కానీ ఆయన ఎలా వస్తాడో ఎవరో అర్థం కాదు. కానీ అలా ఉంటే బాగుందని మానవుడు ఆశించాడు. ఆశించిన రీతిలో ప్రభువైన యేసు దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అనే మాట నెరవేరుస్తూ వచ్చి పరిశుద్ధులైన దేవునికి పాపి అయిన మానవునికి మధ్యలో డివైన్ హ్యూమానిటీ దైవ మానవుడిగా ఉదయించి సమస్త సమాధానాన్ని ఏర్పాటు చేసి మార్గం సత్యం జీవముగా ఆయనే మన మధ్యలో సంచరించాడు. మరొక అధ్యాయం అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు 14 7వ వచనం చూద్దాం. నాలుగవ వచనం చూద్దాము. 14వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనం. పాప సహితులలో నుండి పాప రహితులు పుట్టిన ఎంత లేదు, అలాగ ఎవడను పుట్టలేదు. పాప సహితుల నుంచి, ఈ పాప పంచిన మనుషుల నుంచి ఏ పాపము లేని ఒక వ్యక్తి బయటికి రావాలి. వస్తే ఎంత బాగుంది. కానీ DNA వాష్ చేసిన, రక్తాన్ని శుద్ధి చేసిన పాపం లేని మనుషులు రాలేదు. హౌ ఈజ్ ఇట్, హౌ ఇట్ క్యాన్ బి, అది ఎలా సాధ్యమవుతుందని ఆలోచిస్తే పాపం లేని పరిశుద్ధాత్మ పూర్ణుడే కన్య గర్భాన పాప సహితమైనటువంటి లోకంలోనికి పాప రహితుడైన, పాప లేని వాడైన యేసుక్రీస్తు ఉద్భవించాడు, జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మీ అందరికీ కూడా ఈ విధంగా ఈ క్రిస్మస్ శుభాలను తెలియజేసుకుంటూ చాలా గుర్తు చేసేది ఏంటంటే, పాప సహితమైనటువంటి లోకంలో పాప రహితుడైన యేసుక్రీస్తు పుట్టాడు. ఇదిగో మరలా నేను చివరిలో మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు ఉంటే సమస్యలు రావు అని అనుకునడానికి వీలేదు. మీరు చదువుకోండి లోకస్వార్త 8వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు వెళ్తున్న పడవలోనికి నీళ్లు కూడా రావడం స్టార్ట్ అయ్యింది. మీరు 8:27 తర్వాత చదవండి. యేసు ప్రభు ప్రయాణిస్తున్నాడు, శిష్యులు ఉన్నారు, గాలితో అలలు వచ్చాయి, ఆ పడవలోనికి కొన్ని నీళ్లు కూడా అప్పటి వరకు ధైర్యంగా ఉన్నారు. నీరు ఎప్పుడైతే కొంత స్టార్ట్ అయ్యిందో మేము నశించిపోతుంటే నీకు చింతలేదని ఇలా ఒక్కరు నశించిపోతే ఆయన పరిగెత్తులు గట్టారు. ఆయన అనే పడవలో ఉన్నారు కదా.
ములిగితే అందరం ములుగుతారు కదా, మరి మనం నశించిపోతా అంటున్నారా? అట్లా మనం అందరం నశించిపోతాం. మేమన్నా అంటే మేము ఏదో రకంగా నశించిపోతే తప్పించిపోతాం అనే టైప్లో ఉన్న మాట. మానవుడికి తత్వం అది. మానవుడికి సాధారణ నేర్పే జ్ఞానం అవుతుంది. నశించిపోవాలి అందులో ఉన్నాడు. నీళ్లు కొంచెం వచ్చి ఆయన వాళ్ళ విశ్వాసాన్ని టెస్ట్ చేసే, అంటే సమస్య శక్తికి మించి కొంత వస్తుంది. మనకు అప్పుడు ఏమనుకుంటుందండి, ఇప్పుడు దగ్గర ఖాళీగా పర్వాలేదనే కానీ నీళ్లు స్టార్ట్ అయ్యి కనుక ఇక ఈ సమస్య పోదు అని మనకు వస్తాం. ఆయన అంటున్నాడు, ఎందుకు మీరు ఇలాగా ఆలోచిస్తున్నారని. ఆయన లేచి గాలిని తుఫాను గద్దించగా ఎవ్రీథింగ్ బికేమ్ సైలెంట్ అండ్ కామ్. Everything kept quiet. ప్రతిదీ కూడా సైలెన్స్ అయిపోయాయి. గమనించండి, సమస్య శృతి మించిపోయినట్టు కనపడుతుంది. ఇక ఈ సమస్యకి సొల్యూషన్ లేదని సాధారణ మనకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో వాడేవన్నా మాట చెప్పాక మనకి సొల్యూషన్ ఉంటుందే ఉండకపోతుంది. వాడికి సంబంధం ఏంటి? సాధారణ వాడు సృష్టించాడా? ఒక అవయవం చేశాడా? మనకు కలిగిన తల వెంట్రుకలో ఒక్కదానే వాడు తెల్లగా నల్లగా చేయగలరా? వాడు సంబంధం లేదు. దట్ ఈస్ అ మ్యాటర్ బిట్వీన్ us and our God. అది మనకి దేవుడికి మధ్యలో విషయం. దానికి మనమేమంటే సాతాను అవతల సమస్య పరిస్థితి నా చేయి దాటిపోవచ్చు, కానీ నా దేవుడి చేయి అయితే ఇంకా దాటిపోలేదు. నా దేవుడి చేయ దాటిపోగలిగిన పరిస్థితి ఈ విశ్వంలో లేనే లేదు అని మనం సాతానుకి చెప్పాలి. ప్రభునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక పడవలోకి నీళ్ళు వెళ్ళాయి, అంత అయిపోయింది అనుకున్నారు, కానీ అలా జరగలేదు. దేవుడు వారి పట్ల కలగ చేసుకున్నాడు, ఘనకార్యాన్ని చేశాడు. చివరికి అనుకున్న దానికంటే శ్రేష్టమైన కార్యాన్ని దేవుడు వారి పట్ల చేశాడు. ఇర్మియా గ్రంథం 18:6 చెప్పి నేను ఈరోజు వర్తమానాన్ని ముగిస్తాను. ఇర్మియా 18:6. ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమందు in the hands of the potter, జిగటమందు కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా, you are in my hands. మీరు నా చేతిలో ఉన్నారు. జిగటమందు కుమ్మరి చేతిలో ఉంది. ఒకసారి అది చిట్లిపోయింది, పై వచ్చినాలు మరలా తీసి దాన్ని ముద్ద చేసి again he prepared a pot with the same clay. అదే మట్టితో వాడుకున్నాను చేశాడు తప్ప మట్టిని పారలేదు. ఇదే కుటుంబాన్ని, ఇదే వ్యక్తిని, ఇదే సంఘాన్ని మనోషేప్ చేసి వాడుకుంటాడు తప్ప, నూతన ఆచరించి వాడుకుంటాడు తప్ప పక్కకు తీసిరేసి పోతే పోయి పాతే కొత్త తెచ్చుకుంటారని దేవుడు అని అంటున్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నా జ్యేష్ఠ కుమారుడా. నేను ఎప్పుడు నా పెద్ద కూతురికి ఈ రెఫరెన్స్ పంపుతూ ఉంటాను. నీ మీద నాకు కోపం వస్తున్న నీ ఎడల నాకు ప్రేమ అధికమవుతుంది. దేవుడు మన పట్ల అంత ప్రేమ కలిగింది. మనల్ని శిక్షించినప్పుడు ఆయన కోపంతో శిక్షించారు, రెండింతలు దీవించడానికి శిక్షిస్తారు. ఆయన మనకి ఒక ఇబ్బంది కలుగు చేసినప్పుడు దాని ఎడల గొప్ప దీవెన మీకు దాగిపోతుంది. అన్ని మేలలో అధికమైన శాశ్వతమైన దీవెన క్రీస్తు యేసునబడిన నామం. ఆ నామం మనకి భూమి మీద చూపబడింది. చివరిగా ఒక వచన పదపాడుకొని పోతుందాం. పరము నుండి పోయబడిన పరిమళ తైలం యేసునామం, యేసునామం అత్యంత శక్తివంతము. అవనిలో నామముల కంటము అత్యంత శక్తివంతము. అవనిలో నామముల కంటము అపవాది శత్రులను ఓడించిన నామం. అపవాది శత్రులను ఓడించిన నామం. పాపుని కరుణించే పరమౌషధం. పాపుని కరుణించే పరమౌషధం. ఉన్నత నామం, అత్యున్నత నామం, ఉన్నత నామం, అత్యున్నత నామం. యేసునామం, 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 యేసునామం. పరలోయమని పరిమళ
ఇంత విలువైన నామం, శాశ్వతమైన నామం మన కొరకు పశువుల శాలలో పశువులు మేత వేసే ఆ మేజర్ తొట్టిలో పరుండబెట్టబడింది. పుట్టాడు కాదు, పశువుల శాలలో పుట్టల, సత్రములో. ఆ మర్మము గొప్పది. తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. సత్రములోనే పుట్టాడా అని ముద్ర లేకుండా వాస్తవానికి సత్రంలో పుట్టాలి, ఎందుకంటే అనాథగా పుట్టాలి. ఎందుకు? మనందరినీ అర్హులను చేయటాలి. అలా ఉన్న ఆయన స్థలము లేనందున he was laid in a manger. అంటే అర్థం ఏంటంటే ఫారిన్ లో కొన్ని ఇతర దేశాల్లో మన చేసినట్టుగా పశువులకి కింద గడ్డి అవి తిన్నంత వరకు తిని తొక్కేస్తాయి. కనుక ఏం చేస్తారంటే చెక్కతో ఒక ఎత్తుగా ఎలా కడతారు, ఆ పైన ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి ఆ చెక్క ఫ్రేమ్ మీద మేతేస్తే పశువులు ఆకలిసినప్పుడు లేచి నిలబడి తిని మళ్ళా పాడకపోకుండా అది ఒక బెడ్డింగ్ అనమాట. ఆ పశువుల మేత తొట్టే దాని మీద గడ్డి, ఆ గడ్డి మీద ప్రభు అయిన బాలుడైన యేసు అది తెలతెలవారుతున్న సమయం, సూర్యోదయం, పక్షుల కిలకిల రావాలి. పొద్దున్నే లేచి పశువుల కాపరులు పశువుల శాల ఏం చేస్తారు? నీటిగా శుభ్రం చేసేస్తారు. ప్రకృతి వాతావరణం, అరుణోదయం, అక్కడ గొర్రెల కాపుల ఆరాధన. వాడు తిరిగి వెళుతూ మహా సంతోషాన్ని అనుభవించిన తిరిగి వెళుతూ వారు వీరిని చూసినది ప్రచురము చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. రక్షకుడు పుట్టాడు, పశువుల సెలవు పుట్టాడు, దేవతలు వచ్చినాయి, మాకు వారసు వినిపించినాయి. ఫస్ట్ పరలోకం, ఫస్ట్ కార్యక్రమం ఎవరండి? ఫస్ట్ సింగర్స్ ఎవరు? ఫస్ట్ క్రిస్మస్ కి దేవదూతలు వచ్చి ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం అని ఆ యొక్క గానం చేస్తుండగా గొర్రెల కాపరులు విన్నారు. వాళ్ళ కుటుంబాలతో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, మనకు తెలియదు. కానీ పరలోకం వెలుగు లైటింగ్ ఎవరు పడతారు అక్కడ? పరలోకం వైర్ పార్టీ పాటలు, దేవదూత వర్తమానం. అక్కడ ఒక సెమీ క్రిస్మస్. ఎక్కడ? పశువుల కాపరుల స్థలంలో. అక్కడ సెమీ క్రిస్మస్ ముగించుకుని ఎక్కడ స్టార్ట్ అయ్యారు? పశువుల శాల దగ్గరికి వచ్చిన తర్వాత ఒరిజినల్ క్రిస్మస్. ఇదంతా అయిపోయిన తర్వాత 1 year అయిపోయేటప్పటికి జ్ఞానులు వచ్చాడు. అదొక రెన్యువల్ క్రిస్మస్. మారు మనసు పొందే ప్రతిరోజు మనకి ఒకటే క్రిస్మస్, అదే క్రీస్తును కలిగిన మారు మనసు పొందే క్రిస్మస్. ఈ నిజమైన క్రిస్మస్ అనుభవిస్తూ సామాన్యమైన విశ్వాసంతో గొప్ప కార్యములు ప్రభు దగ్గర మనం సాధిస్తామని స్థిరమైన విశ్వాసం కలిగి ఫలించే కృప ఇక్కడ చేరిన మనందరికీ, ఇక్కడ చేరిన మనల్ని బట్టి మన సంఘానికి కుటుంబాలకైనా దయచేసి ప్రభావాలు పొందుతున్న కాక దైవ శిష్యులు. ఆమె చిన్న ప్రార్థనతో ఒకే ప్రార్థన లేచి నిలబడితే ఒక ప్రార్థన నేను ప్రార్థన చేస్తాను. నాకు మీరు ఏకీభవించండి. మనందరం కలిసి మన రక్షకుడు ప్రభు, మన ఆనందము, మన నిత్య ఆరాధనకు ఏకైక పాత్రుడు చిన్న విశ్వాసం చాలు. విశ్వాసం అంటే ఏదో మసాలా వేసి పెద్ద పెద్ద హడావులు చేసి ఏదో ఎక్స్ట్రా చేస్తే దేవుడు నమ్ముతాడు, వింటాడు, సహాయం చేస్తాడు, జవాబిస్తాడు అనే రోజు నువ్వు చేసే అచ్చిన ప్రార్థన, నువ్వు నమ్మిన అకొంచెం విశ్వాసం, నువ్వు వెంబడిస్తున్న ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్ చాలు. దేవుడు నీకు నిజంగా గొప్ప కార్యం చేస్తాడు స్థుతించి తప్ప ప్రతి చిన్నదానికి భయపడిపోవడం, వాళ్ళు వీళ్ళు కంగారు పెడితే కంగారు పడిపోవడం, నీ విశ్వాసం పనికిరాని అనుకోవడం, ఇట్లాంటి స్టిగ్మా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎన్నడూ నీ దగ్గరికి రానివద్దు. ప్రార్థన చేస్తాను. మనుషులుగా ప్రేమ కలుగుతాయి. కొద్దిపాటి విశ్వాసాన్ని, భక్తిని మీరు చూశారు. మా సోదరులు, నీ దాసులు ఏ కుటుంబానికి నుంచి పరిచయం వరకు జరిగించినందుకున్నారు. ఈ రోజు మా ఇద్దరి ఇంటిలో దీవెనకరంగా చేసి నిజమైన క్రిస్మస్, నిజమైన విశ్వాసం అనుదినం ఈ పద్ధతులు వెంబడించటకు, ఈ పద్ధతులు అనుసరించటకు, దానిలో ఉన్న శక్తిని పొందుతున్నది నిన్ను మాత్రమే గణపరుచుటకు సహాయం చేయమని ఈ క్రిస్మస్ శుభములను ఈ ప్రజలకు తెలియజేసి మమ్మల్ని చేయించినట్టుగా ఈ సహవాసాన్ని, మా మధ్యలోని బంధాన్ని, ప్రేమ శాశ్వత కాలానికి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఇతర శక్తులను బంధించి
స్థితులతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు భూమి మీద నెరవేరుగాక. మా దినములను మాకు దయచేయండి. అపరాధములు క్షమించండి. మమ్ము శోధనపరచు తప్పించండి. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, అద్వితీయ దైవ కుమారుడు, ఏకైక లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కటాక్షాలు, అనంత జ్ఞాని ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని సహవాసం నిత్యం మనకు తోడు. ఆయన చిత్తము జరిగించే కృపా కటాక్షాలు మనకు దయచేసి అన్ని విధాలుగా మనల్ని దీవించి సదా ఆయన మాత్రమే ఘనతయు మహిమ ప్రభావములు ఎల్లవేళలా పొందుకొనుగాక. ఆమేన్. ఆమేన్.